అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలను సిఐటియు ఆధ్వర్యంలో కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించిన సమ్మెలో వారికి మద్దతుగా బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పోరుమామిల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, టీడీపీ సీనియర్ నాయకుడు రామసుబ్బారావు, మండల అధ్యక్షుడు భైరవ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలని, వారికి పౌష్టిక ఆహారము అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయమైన 9 డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యల కోసము ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు విజయాన్ని కూడా చేసిన దాఖలలో కనిపించలేదు. అయితే మా ప్రభుత్వం వస్తే నేను ఈ సమస్యలన్నీ ఫస్ట్ 100 రోజుల్లో ఈ సమస్యలన్నీ నేను వచ్చినాను. ఈ సమస్యలన్నీ చెప్తే వాటిన్నిటికి 100 రోజులు పరిష్కరిస్తామని, తర్వాత మన గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుందని తెలుసుకుంటూ ఈ నిరసన కార్యక్రమానికి, ఈ ధర్నాకు మేమందరం పూర్తి సహకరించి మీరందరికీ మద్దతు ఇస్తున్నామని తెలుసుకుంటూ, ఈ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా మన గవర్నమెంట్ వస్తానే పరిష్కరిస్తామని మేడం ఎదుట మీ అందరికీ హామీ ఇస్తున్నాము. ఇదే మా మద్దతు ఇస్తున్నాం. ధన్యవాదాలు.